వెల్కమ్ టు బిగ్ టీవీ. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇట్లు మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంకి స్వాగతం. నమస్తే అండి. నమస్తే. తొలిసారి ఎమ్మెల్యేగా మీరు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల్లో అందరిలో మీరే చిన్న వయసులో అనుకుంటా? లేదండి, ఉన్నారండి. అంటే మీకంటే తక్కువ వయసు ఉన్నారు. మీ వయసు 38 అండి. 38. అంటే మీకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. తొలిసారి గెలిచిన మీ రియాక్షన్ ఏంటి? అంటే అధికారంలో ఎప్పుడు లేం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి ఆనందంగానే ఉంది. బట్ గత 5 ఏళ్ల బట్టి కూడా ప్రజలతోటే ఉన్నాం, ప్రజల సమస్యల కోసం పోరాడాం కాబట్టి ఇదేమీ కొత్తగా ఏమీ లేదండి. మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదా? అంటే యాక్షన్ ప్లాన్ అంటే గత 5 సంవత్సరాలు 2019లో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా మా ప్రయాణం సమస్యలపై పోరాటమే మా ప్రయాణం. అక్కడి నుంచి కూడా ప్రతిరోజు అనేకమైన సమస్యలు. మాది పోలవరం నియోజకవర్గం, ఏజెన్సీ ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి మండలాలు 7 మండలాలు, ఎక్కువ లెంతీగా ఉన్నటువంటి గ్రామాలు కూడా అనేకమైన ఉన్నాయి. ఈరోజు వరకు కూడా గిరిజనులకి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకోకుండా మా కాన్స్టిట్యున్సీలో ఉంది. వాటిపై దృష్టి ప్రత్యేకించి మేము సారించడం జరిగింది. అనేకమైన సమస్యలతో మేము పోరాటం చేసుకుంటూ ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యలను తప్పకుండా మేము పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తున్నామండి. మీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసింది. అవును. మీరు స్టార్టింగ్గా గెలిచిన ఎమ్మెల్యేగా అవును, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అసలు ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకొని గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతీదీ కూడా అంతరించిపోయిందండి. ఇప్పుడు ఇటు రోడ్ల వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అభివృద్ధి వ్యవస్థ, పంచాయతీ రాజ్కి సంబంధించి అవన్నీ కూడా ఏది కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో జనాలను మోసం చేసినటువంటి వైసీపీ పాలన ఈరోజు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించి, ఈరోజు గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి కాడి నుంచి ఈరోజు వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వటం కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే రోడ్లు, సీసీ రోడ్లు కానీ, అలాగే ఆర్ఎంబీ రోడ్స్ కానీ, అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 3 మండలాలకు సంబంధించి నిర్వాసిత ప్రాంతం, ఇవన్నీ కూడా ఈరోజు త్వరితగతిన పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మోదీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. నాకు చాలా గవర్నమెంట్ మీద, చాలా ప్రజలకు కూడా చాలా నమ్మకం కలిగిందండి. 100 రోజుల పాలన పైన మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీ నియోజకవర్గానికి సంబంధించి? 100కి 200% వేసుకుంటామండి. ఎందుకని? ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, గత ప్రభుత్వాలు కూడా చూసాం చాలా. కానీ ఎంత గెలిచినా 2 నెలల్లో ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రతి నియోజకవర్గానికి గెలిచిన తర్వాత పంచాయతీ నిధులు సంబంధించి 20 కోట్ల రూపాయలు బడ్జెట్ని ప్రవేశపెట్టడం, వాటిని త్వరితగతిన అధికారులతో ఎస్టిమేషన్లు వేయించి వాటిని ఇమీడియట్లీగా పోయాలని ఆదేశించడం, అలాగే ఏదైతే మంచినీటి సమస్యలు ఉన్నాయో ఆ గ్రామానికి చెప్పిన వెంటనే బడ్జెట్ లేకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ బోర్లు ఏర్పాటు చేయడం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పార్లమెంట్లో సుమారు 12,500 కోట్లు బడ్జెట్ నిధులు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన జరగలేదు. తక్కువ బడ్జెట్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంటే బడ్జెట్ అసలు అది వైసీపీ పాలనలో తీసుకురాలేదు కదా. తక్కువ బడ్జెట్ అంటే అది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి డయాఫామ్ వాల్ ఉంది. డయాఫామ్ వాల్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదం తీసుకొని పోతుంది. ఇవన్నీ కూడా ఒకేసారి అయ్యేటువంటి పనులు కాదు. వైసీపీ పాలన జరగలేదు, ప్రతిపక్షంలో జరిగితే మనం ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగిందని మన ప్రభుత్వంలో మనం చెప్పుకోలేం కదండి. అంటే మీ 100 రోజుల పాలన పైన విజయసాయిరెడ్డి రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని విమర్శించారు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో కూడా మీరు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఆయన ఆరోపణ. కేవలం ప్రతిపక్షంలో ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాం అనేటువంటి ధోరణితో మాట్లాడుతున్నారు, కానీ కనీసం వాళ్ళు ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలే తేడా చూస్తున్నారు. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వృద్ధా పింఛన్లు పంచేటువంటి కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అండి. వాళ్ళు 3,000 రూపాయలు ఇస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే 4,000 రూపాయలు ప్రకటించింది. అలాగే గత ప్రభుత్వం వదిలేసినటువంటి అనేకమైన బకాయిలు ఈరోజు రైతులు చూస్తే రైతుల్ని
మోసం చేసి వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసి ఈ గత ప్రభుత్వం ఈరోజు వదిలేస్తే గత నెలలో మన నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీద ఏలూరులో కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినటువంటి దాఖలాలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రతిదీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నామని మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ప్రజల కోసం ఏదో సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకువెళ్తుంది, అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం, అభివృద్ధిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రజలను అడిగితే చెప్తారండి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు మీరు ఆ ఏరియాలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, భారతదేశంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటికైనా పనులు పూర్తయ్యని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి. గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అది ప్రమాణ స్వీకారం చేయకముందు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిటింగ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కూడా ఆయన తిరిగారు. ఏది పోలవరం ప్రాజెక్టు పనుల గురించి క్షేత్రస్థాయిలో ప్రతి వర్క్ దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఈ వర్క్ ఎందుకు జరగలేదు, ఎందుకు ఆగింది, ఎందుకు పెండింగ్ పెట్టారనేటువంటి సమీక్షా సమావేశాలు మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్టులో ఆయన మేము అప్పటికీ ప్రమాణ స్వీకారాలు చేయలేదు, అసెంబ్లీలు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయినా కూడా ఆయనకి ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ని ఆయన 2014 నుంచి 2019లో ఉరకలు పెట్టించారు పోలవరం ప్రాజెక్ట్ని. వైసీపీ పాలనలో కనీసం ఆ ప్రాజెక్టును చూడడానికి కూడా ఎవరు అనుమతులు లేకోకుండా సెక్యూరిటీతో నాలుగు చోట్ల సెక్యూరిటీ పెట్టి ఎవరిని కూడా లోనకి వెళ్ళనిచ్చలేదు. కానీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మేము ఎలా కడుతున్నాం, ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకొస్తున్నాం, దాన్ని ఈరోజు టూరిజంగా కూడా చేయటానికి ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చూస్తున్నారండి. పోలవరం ప్రాజెక్టులో గత కొన్నేళ్లుగా భూ నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ తీరలేదు. పునరావాస కాలనీలో కూడా వసతులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరున్న స్థానిక ఎమ్మెల్యేగా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పోలవరం నిర్వాసితుల సమస్యలపై మేము అనునిత్యం పోరాటం చేసామండి. ప్రతిపక్షంలో గతంలో అనునిత్యం చేసాం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. అవునవును, ఎందుకంటే వారికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు వదిలి వెళ్ళలేక, అలాగే వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్ భూమికి బదులు భూమి కానీ, ఇంటికి బదులు ఇల్లు కానీ, అలాగే 18 సంవత్సరం నిండినటువంటి వారికి ప్యాకేజీ విషయంలో కానీ ఇక్కడ నుంచి వీరిని తరలించాలంటే అది 32 రకాల సదుపాయాలు కల్పించిన తర్వాతే వీరి నిర్వాసితులను ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి అక్కడ ఇల్లు నిర్మించాలి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని వల్ల ఈరోజు 5 సంవత్సరాల్లో పూర్తయినటువంటి పని మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు పట్టేటువంటి సమయం ఈరోజు కనపడుతుంది. 2014 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే నిర్వాసితులకి 72% ఏదైతే R&R ప్యాకేజీ కానీ లేకపోతే ఇల్లుకు బదులు అప్పుడు కట్టిన ఇల్లే, సీసీ రోడ్లు లేవు, లైట్లు లేవు, మంచినీళ్ళు లేవు, నిర్వాసితులకి R&R ప్యాకేజీ లేదు. నిర్వాసితులందరూ కూడా ఈ 2 నెలల్లోపు అనేక వరదలు వచ్చినాయి, మీకు తెలిసే ఉంటుంది. ఆ వరదలకు సంబంధించి కనీసం గత ప్రభుత్వంలో అంతా మునిగిపోయి అంతా నష్టపోయిన తర్వాత అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి పరామర్శించేవారు. కానీ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమిలో అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ, ఆర్డీఓ క్యాడర్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ కానీ 24 గంటలు అక్కడ ఉన్నటువంటి గ్రామాలపై అబ్జర్వేషన్ చేస్తూ మా అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా అంటే వాళ్ళ సమస్యలు ఇప్పుడు తీర్చే అవకాశం ఉందా? మీరు ఖచ్చితంగా అండి. వాళ్ళు కోరుకునేది ఒకటేనండి, మేము ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టు సస్యశ్యామలం అవ్వాలి, మా ప్రాంతాన్ని మేము మీకు త్యాగం చేసాం, మా త్యాగంలో ప్రతిఫలంగా మాకు ఉండటానికి అక్కడ ఇల్లు, వ్యవసాయం చేసుకోవడానికి భూమికి బదులు భూమి, R&R ప్యాకేజీ, అలాగే 18 సంవత్సరం నిండినటువంటి వారికి ప్యాకేజీ, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయి. కాబట్టి నిర్వాసిత చట్టంలో దాన్ని ఇస్తే మేము తప్పకుండా మీకు ఖాళీ చేసి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు నమ్మలేని పరిస్థితి అండి. ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి మేము ఖాళీ చేసి వెళ్తే వచ్చినటువంటి ప్రభుత్వాలు మాకు ప్యాకేజ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే
మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు కాపాడతారనేటువంటి ఒక భయంతో వారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను వదిలి వెళ్ళలేకపోతున్నారండి. ఎన్ని వరదలు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలకు వెళ్ళి అక్కడ దాక్కుంటున్నారు, కానీ వారు బయటకు రాలేకపోతున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే, నేను మొన్న అసెంబ్లీలో కూడా నిర్వాసితుల గురించే మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు నిర్వాసితులకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తప్పకుండా న్యాయం చేస్తుంది అనేటువంటి ఆశాభావం మాకైతే ఉందండి. రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాల సమస్య ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ కూడా మళ్ళీ ఆ 7 మండలాలను ఇక్కడే కలపాలని చెప్పి డిమాండ్ చేస్తుంది తెలంగాణలో. అవును, మీరేం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యేగా? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కుకునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి ఈ ఆంధ్రాకి కలిపారండి ఈ 2 మండలాలు. గత విభజనకు ముందు ఈ 2 మండలాలు తెలంగాణలో ఉండే, కానీ అప్పుడు ఖచ్చితంగా ఈ 2 మండలాలు మేము తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 7 మండలాలని తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ఆంధ్రాకి సంబంధించి ఈ 7 మండలాలని మా ఆంధ్రాలో ఉంటేనే మాకు బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాకైతే ఉంది. అంటే మీరు కూడా ముఖ్యమంత్రిని కోరే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా అండి. మీ నియోజకవర్గంలో ఇంకా పోడు భూముల వ్యవహారం పైన ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయి. అవును, అంటే మీరు కూడా ఒక గిరిజనగా ఎమ్మెల్యేగా మీరు గెలిచారు, పరిష్కారం ఏం చూపించబోతున్నారు వాళ్ళకి? అంటే మేము ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం ఒకసారి, మళ్ళీ కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి భూములు లేవండి. భూములు ఎవరికి కూడా వ్యవసాయం చేసుకోవడానికి లేక అప్పుడు వాళ్ళ తాతల కాడి నుంచి కూడా ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి అడవిని నరికి వాటిని వ్యవసాయం చేసుకోవడానికి అది వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి పట్టాలు కానీ ఆన్లైన్ కానీ ఏమి చేయట్లేదు. మేము ఒక గిరిజన బిడ్డగా నేను ప్రజలకు తెలియజేసేది అంటే తప్పకుండా వారికి గనక అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం తరపున పోడు భూముల్ని పట్టాలు దానికి సంబంధించి అవన్నీ కూడా వారికి హక్కులు కల్పిస్తే తప్పకుండా వారికి మనం వ్యవసాయం చేసుకోవడానికి అలాగే ఆర్థికంగా మనం దోహదం పడినట్టు అవుతుందండి. మీ నియోజకవర్గంలో ఉన్న యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు? అంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో గిరిజనులు ఉండి ఉంటారు. అవునవును, గిరిజనులకి ఎక్కువ శాతం చదువు ఎక్కువ మ్యాండేటరీ కనీసం. అవునండి, అవును. ఎక్కువ మాకు ఇదివరకు అయితే చదువుకుని ఎవరు తక్కువ, చాలా తక్కువ పర్సంటేజ్ తక్కువ చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది, ప్లస్ అందరూ కూడా వృద్ధి చెందారు. మా గిరిజనులు కూడా 75% ఈరోజు చదువుకొని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మా ఎస్టీ నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకు కూడా పోటీ ఎక్కువైందండి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి తప్పకుండా మేము మా ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే మా గిరిజనులకు కల్పించాలని చెప్తే తప్పకుండా ఆయనకు సంబంధించినటువంటి అనేక కంపెనీల్లో ఆ ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి మొన్న ఏలూరులో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు తప్పకుండా ప్రైవేట్ జాబులు అయినా సరే మేము మా ప్రభుత్వం ద్వారాగా ఇప్పించడానికి మేము సహాయం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా పనిచేశారనే ఒక వాదన, ఇప్పుడున్న టీడీపీ నేతలతో మీ సమన్వయం ఎలా ఉంది? అది మీకు ఏదో రాంగ్ వచ్చి ఉంటుంది. తప్పకుండా మేమైతే బీజేపీ నాయకుల్ని, రాజకీయంగా కొన్ని పుకార్లు వినిపిస్తుంటాయి, కామన్గా ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఎన్నికల సమయంలోనే ఎక్కువ వాళ్ళతోటి మేము ప్రయాణం చేసాం. ఇప్పుడు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 నాయకులతో ప్రతి గ్రామంలో మేము కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఎందుకంటే వచ్చి తక్కువ రోజులు అయింది కాబట్టి మేము ఇవన్నీ ఇప్పుడు అడ్మినిస్ట్రేట్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మేము తెలుసుకొని ఇవన్నీ కూడా లేట్ అయింది కాబట్టి మళ్ళీ మేము నెక్స్ట్ మంత్లో మేము మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అదే 3 పార్టీల నాయకులతోటి. మా ఆలోచన ఏంటంటే ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులను మేము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఏ సమస్య వచ్చినా సరే ఆ నాయకుల ద్వారాగా మేము చేసేటువంటి కార్యక్రమం రేపు నెక్స్ట్ వీక్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో మేము కమిటీగా ఏర్పాటు చేసుకొని ముగ్గురు పార్టీ నాయకులను మేము కలుపుకొని వెళ్ళే విధంగా ముందుకు వెళ్తున్నాం. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అవును, నియోజకవర్గంలో మీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి మీరు ఎలా బాటలు వేయబోతున్నారు? అంటే నిధుల డిమాండ్ ఏమైనా చేసే అవకాశం ఉందా?
తప్పకుండా అండి. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ వెనుకబడిన ప్రాంతం కాబట్టి, మొన్న ఫ్లడ్డింగ్ టైంలో కూడా ఆయన సుమారు ఒక 31 పంచాయతీలకు సంబంధించి వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 చొప్పున ఆయన సొంత నిధులను ఇవ్వడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 31 చెక్కులు నేను భారీగా మీటింగ్ పెట్టి, అది గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులకు కూడా మేము చెక్కులు అందించడం జరిగింది. అంటే ప్రభుత్వాలు మారినా సరే అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఎంత క్షుణ్ణంగా పరిశీలించి వారికి తప్పకుండా ఆ పంచాయతీకి మనం నిధులు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో 31 చెక్కులు ఆయన అందించడం జరిగింది. అలాగే పంచాయతీ నిధులకు సంబంధించి సుమారు మొన్న ఎన్ఆర్ఐజెస్ ఫండింగు 20 కోట్ల రూపాయలు మా నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకా నిధులు మేము నా లెటర్ రూపంలో ఆయన అర్జించడం జరిగింది. తప్పకుండా ఏ నిధులు ఉన్నా సరే మీకు తక్షణమే మంజూరు చేస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారన్నమాట. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ని దగ్గరగా చూశారు. ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వే ఆఫ్ వర్క్ స్టైల్ ఎలా ఉంది? అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ నటుడిగా సినిమాలో ఎంతో చూపించవచ్చు, కానీ గ్రౌండ్లో దిగిన తర్వాత అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన క్రమశిక్షణ, ఆయన చేసేటువంటి సేవా దృక్పథం మాకందరికి కూడా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఆయన బట్టే మేము నడుస్తున్నాం ఈరోజు. మేము ఆయన రోల్ మోడల్గా చూడాలని మేము అనుకున్నాం. మా కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారు. అయినా కూడా ఆయన అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు జీతం నాకొద్దు, నేను ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నానని ఈరోజు చెప్పేటువంటి నాయకుడు ఎవరున్నారండి? ఈరోజు కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి ఏ తోడు ఉండదు. మనం జనసేన పార్టీ తరఫున కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి ఏ నాయకుడు ఉన్నారండి? ఏ పార్టీ ఉందండి? అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అలాగే ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత, ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో నడవటం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నామండి. ఇటీవల వరదలు విజయవాడలో వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ వరద బాధితులను పరామర్శించలేదని బయట విమర్శలు, సోషల్ మీడియా వేదిక కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేది కూడా మీరు చూసే ఉంటారు. మీ రియాక్షన్ ఏంటి? యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మేమందరం కూడా వరద బాధితులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసామండి. కానీ మేము కూడా ఆయన్ని ఒకసారి అడగటం జరిగింది. ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ రండి అని చెప్తే ఆయన అన్న మాట ఏంటంటే, నా వల్ల ఉద్యోగులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకూడదు, అక్కడ నేను వస్తే అనేక ఇబ్బందులు గురవుతారు, తొక్కిసలాట జరుగుద్ది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీదే రావట్లేదు. అనేక వేల కోట్లు దానం చేసి ఈరోజు ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, కానీ ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటే ప్రతిపక్షాలకు మంచిదని నా ఆలోచన. అంటే నటుడిగా జీవితం వేరు, రాజకీయ నాయకుడిగా జీవితం వేరు. గ్రౌండ్లోకి వచ్చి పరామర్శించడం అంటే ప్రజలను ఓదార్చడమే. అవును, అలాంటి ఓదార్పు లభించలేదనేదే వాదన. అంటే వస్తారండి, వచ్చారు కదా మొన్న. అంటే ఓన్లీ మొన్న పిఠాపురం కూడా తిరిగారు, మీరందరూ చూసే ఉంటారు. తప్పకుండా ఆయన క్షేత్రస్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల ఆదరణతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 21 మంది ఎమ్మెల్యేలను కూడా ఆయన గెలిపించుకున్నటువంటి దమ్ము, ధైర్యం ఆయనకు ఉందని ప్రజలే నిరూపించారండి. ఓకే, త్వరలో నామినేటెడ్ పదవుల పందేరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జనసేన ఎన్ని పదవులు డిమాండ్ చేయబోతుంది? అది అధ్యక్షుల వారి నిర్ణయం అండి. మీ అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమంతా కూడా ఆయన అడుగుజాడలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచితూచి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకోకుండా, అన్యాయం జరిగినా సరే వారికి సరైన సముచిత స్థానం పార్టీలో కల్పిస్తూ వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. ఆయన ఏ ఒక్క విషయం కూడా మర్చిపోరు. పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి వ్యక్తిని గుర్తించుకుంటారు. ఆ వ్యక్తిని గుర్తించుకొని అతనికి ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ కానీ, గౌరవం కానీ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా లభిస్తుంది. వైసీపీ నుంచి జనసేనకు చేరికలు ఊపందుకున్నాయి. అవును, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు. మీ రియాక్షన్? ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేశాడు. నాయకులను కానీ, కార్యకర్తలను కానీ అనేక ఇబ్బందులు గురి చేశాడు. కానీ అలాంటి నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేసి ఎప్పుడు
ప్రజలందరూ కూడా ఇతను రాక్షస పాలన నుంచి అంతమొందిస్తారనేటువంటి ఆశతో ఆ పార్టీ నాయకులు ఎదురు చూశారు. అది ప్రక్షాళన జరిగింది కాబట్టి తప్పకుండా అలాంటి నిర్ణయాలు ఆ పార్టీ నాయకుల నుంచే వస్తాయి. తప్పకుండా మేము సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. తప్పకుండా పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తాం. టీడీపీ వ్యతిరేక వర్గం వైసీపీ, అలాంటి నేతలు జనసేనకు రావడం వల్ల కూటమిలో అంటే లుకలుకలు కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? ఏం లేవండి, అంటే అది అన్నీ అధిష్టానం చూసుకుంటుంది కదండి. ఆల్రెడీ అక్కడ మాట మంత్రి జరిగిన తర్వాతే పెద్ద నాయకులు అయితే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతే పార్టీలో జాయిన్ అవుతారు. క్షేత్రస్థాయి నాయకులతో కూడా మేము సమన్వయంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు, భవిష్యత్తులో మీరు ఇప్పుడు కలిసి ఉండొచ్చు, భవిష్యత్తులో మీరే మళ్ళీ పోటీ చేయవచ్చు వ్యతిరేకంగా. లేదు లేదు, రెండు అంశాలు వేరు వేరే. అంటే క్లారిటీగా మాకు చెప్పింది ఏంటంటే ఇలాంటి ముగ్గురు అనుబంధం ఇలాగే కొనసాగాలనేటువంటి మెసేజ్ మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళు మూడు పార్టీ మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకి మూడు పార్టీ నాయకులు మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళ నిర్ణయాలు ఇప్పుడు మేము కాదనం. తప్పకుండా వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా మేము నాయకులందరం కూడా సమన్వయపరుచుకుంటూ ఒకవేళ జాయిన్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ముగ్గురు నాయకులతో మాట్లాడి వీరందరితో కమ్యూనికేషన్ అయిన తర్వాత మీరు పని చేయగలిగితేనే మేము వారిని తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా షరతులు పెట్టి మేము పార్టీలో జాయిన్ చేస్తాం. బలమైన ప్రతిపక్షంగా ఎదగడం కోసం జనసేన ఎప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? తప్పకుండా అండి, అంటే రాజకీయంలో కావచ్చు ఇవన్నీ కావచ్చు, రాజకీయంలో మరి మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పిల్లర్స్ లాగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మనం తయారు చేయకపోతే రేపు పార్టీ బలోపేతం అవ్వాలి. కాబట్టి తప్పకుండా ఇలాంటి జరుగుతుంటాయండి చేరికలు. నెక్స్ట్ ఎలక్షన్లో సీఎంగా పవన్ కళ్యాణ్ మీ పార్టీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? అంటే మాకు కూడా మా నాయకుడు కష్టాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. కానీ అది కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి నిర్ణయాలు ఉంటాయి. తప్పకుండా మేమైతే పవన్ కళ్యాణ్ గారు అయితే అందరూ కూడా సుముఖంగానే ఉంటారు. అది మూడు పార్టీ నాయకులు కాబట్టి అది ముగ్గురు నాయకులు ఇష్టం అండి. అది కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది, కానీ కేవలం పైపైనే మెరుగులు చేస్తుంది, గ్రౌండ్ స్థాయిలో ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ. అది గిట్టన లేదో బురజల్లుతుంటారు. కానీ మాకు మళ్ళీ ఈ 100 రోజుల పాలనకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేపట్టాలి, ప్రతి ఇంటికి తిరగాలని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సభా మీటింగ్లో అందరికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలాగే ఎంపీలకి. అలాగే గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయాలి. అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తుందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిన్న పిలిపివ్వడం జరిగింది. తప్పకుండా మేము రేపటి నుంచి అన్ని గ్రామాలకు సంబంధించి నాయకులతో మేము ఆ కార్యక్రమం చేస్తున్నామండి. ఓకే, ఈ మధ్య జరుగుతున్న తిరుపతిలో నెయ్యి వివాదం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అంటే డైరెక్ట్గా వైసీపీని అటాక్ చేస్తే మీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది? లేదు లేదు, అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులనే మేము అక్కడ మాట్లాడుతున్నాం, కానీ వేరే ఆలోచన ఏం లేదండి. ఆంధ్రప్రదేశ్కు పోలవరం అనేది ఒక బ్రాండ్, ఎంతకాలంలో పూర్తవుతుందని చెప్పి మీ ఆలోచన? అంటే సమీక్షా సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే అధికారులు కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఏంటంటే సీజన్కి తప్పించి 3 సీజన్లు, అంటే వర్షాకాలం ఒక 3 నెలలు 4 నెలలు వర్షాకాలం ఉంటుంది కాబట్టి కంటిన్యూషన్గా 24 అవర్స్ పనిచేస్తే 3 సంవత్సరాలు పడుద్దని ఆయనకి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి ఆయన ఈ సీజన్ తప్పించి వర్షాకాలం తర్వాత వర్కులు స్టార్ట్ అవుతాయి. వర్కులు కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వారికి మళ్ళీ కాంట్రాక్ట్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇంకా అవగాహన వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి త్వరితగతిన పూర్తవుద్దని మేము అంచనా వేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే వరదలు వచ్చాయని చెప్పి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ప్రికాషన్స్ లేకపోవడం, ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు. మొన్న నేను ఎక్కడో చూశానండి, ప్రతిపక్షంలో నాయకులు మాట్లాడుతున్నారు, వర్షాలు రావడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల వర్షాలు వచ్చినాయి అంటున్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో అక్కడ ఈరోజు బుడమేరు అనేటువంటి వంతెన తెగిపోవడం, గ్రామాలు కొన్ని కొట్టుకుపోవడం, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటి వైఫల్యాలు. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడం అనేది వాళ్ళ సభ్యతకి మేము వదిలేస్తున్నాం. కానీ మేమందరం కూడా
ఎంత ఎలక్ట్గా ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు 24 గంటలు ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి 12 గంటలకు కూడా వెళ్ళి అక్కడ మీకు భోజనం అందిందా అని అడిగినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు మేకప్లు వేసుకొని ఒక వీడియో కాల్ పెట్టేసి అక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఎవరికి ఏమందట్లేదు అనేటువంటి అసత్య ప్రచారం చేస్తున్నటువంటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిగ్గు లేదనేది నేను ఈరోజు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు గనక సిగ్గుండి ఉంటే ఈరోజు అంత కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు కూడా, నిమ్మల రామనాయుడు గారు చూస్తే ఈరోజు 3 బ్రిడ్జి అక్కడ గట్లు దిగిపోతే ఎంత వర్షాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈరోజు అక్కడ వంతెన పోసేటువంటి కార్యక్రమం చేశారు, ఏదో శాండ్ పోసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? రమ్మనండి, లేకపోతే డెబిట్కి రమ్మనండి, మేము మాట్లాడతాం. కేవలం మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం అని వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికార పార్టీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మీద బుర్రజల్లడం అనేది వారి సభ్యతకి వదిలేస్తున్నామండి. మీరు యంగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పోలవరం అనేది ఒక వెనుకబాటు గురైన ప్రాంతం. మీరేమైనా మంత్రి పదవి మీ పార్టీ అధ్యక్షుని, మీ డిప్యూటీ సీఎంని అడిగే అవకాశం ఉందా? అదే అది నేను ఒకవేళ చేయగలను, చేస్తాననేటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఆయన ఇస్తే తప్పకుండా నేను ఆయన శిరస వంచి ఆయన తప్పకుండా పదవిని స్వీకరిస్తాను. అంతా ఆయన ఏం చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన ఇష్టం అండి. అది పోలవరం డెవలప్ కావడానికి ఇంకా మీ ముందున్న ప్రతిపాదనలు ఏంటి? మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నామండి. ఈ 5 సంవత్సరాల్లో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీలు, అక్కడ లైట్లు, మంచినీటి సదుపాయం, అలాగే ఆర్ఎంబీ రోడ్స్, అలాగే నిరుపేదలకు ఇల్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, పోలవరం నిర్వాసితులకి న్యాయం, వాళ్ళకి ఏదైతే R&R ప్యాకేజ్ ఇవన్నీ కూడా అందించాలనేటువంటి కాన్సెప్టు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అలాగే మా గిరిజన ప్రాంతంలో ఈరోజు ITDA అనేటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ ద్వారాగా గిరిజనులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాన్ని డెవలప్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా మేము కాన్సెప్ట్కి పెట్టుకున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమి ద్వారాగా నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని అడిగి తప్పకుండా మా ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాం. ఈ 5 ఏళ్లలో మేము అహర్నిశలు పనిచేస్తాం, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మేము చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ BTV. For more videos like this, subscribe Big TV channel.